కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు గురించి కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తయిందని, రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని సూచించామన్నారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇటు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వారం 10 రోజుల్లో టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనట్లుగా తెలంగాణ భవన్ నిర్మిస్తామని ఆయన అన్నారు. 100-200 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు. కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేజీలో కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ, ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడ రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైన టెండర్